ఎవరు మీరు? ఏమిటిది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే తీసుకొచ్చా. తీసుకొచ్చారా? రాలా వెనకమాలగా వచ్చి ఢీకొట్టి బేరమని పడిపోయావు. వదిలిపెట్టి రావాల్సింది. ఏదో ఆడకూడదు కదా అని జాగ్రత్త తీసుకొచ్చా. ఎందుకంటే కాకేశా మిమ్మల్ని చూసి భయం వేసింది. ఏంటంటే భయమా? ఎందుకో కొట్టాలా తిట్టారా? మరి భయపడి మాక నా మాట తీరే అంటలే. నేను గుడ్డెలా చేస్తే గుండ్రాయి బతలవుతుంది. అందుకనే మా ఊళ్ళో కోపిటి కోపన్నా అంటారు. ఎవరా? ఎందుకంటే వచ్చావు? ఎందుకు పరిగెడుతున్నా? మరి పోలీసులు నన్ను పట్టుకుని పిచ్చిదాన్ని చెప్పి పిచ్చి హాస్పిటల్లో పడేశారు. అక్కడ మంచి వాళ్ళు ఎలా ఉండగలరు చెప్పండి? నేనేమో పారిపోయి వచ్చేసాను. అందుచేత పోలీసులు నన్ను తరుగుతున్నారు. ఏంటి? పోలీసులు నిన్ను తరుగుతున్నారా? పోలీసులు నిన్న తరివేది? అవునన్నే. పిచ్చిదానా, వాళ్ళు తరివేది నిన్ను కాదు, నన్ను. మిమ్మల్ని? ఎందుకు? ఎందుకా? ఇవాళ తెల్లారగట్ట నేను ఒక కూని చేశాలే. మీరు కూని కోర్లా? ఏందే కూని కోరిన? నేను పుట్టకతోనే కూని కోరిని కాదు. ఈనాటి వరకు క్షమకు కూడా తెలిసి అపకారం చేయలేదు. కానీ డబ్బు ఎవరిది అన్యాయంగా ముట్టుకోలేదు. చెమటోడ్చి పనిచేస్తారు, నీతి కట్టుబడి బతుకుతారు. నాకు మనసు ఉంది, మమతుంది. మరైతే ఇంత ఘోరానికి ఎలా ఒడిగట్టారు? ఎట్టాగా? పగ సాధించాం. నెత్తురుకు నెత్తురు, పేణానికి పేణం, తీయాలనుకున్నాను, తీశాను. అంతే. నేనేంటి నువ్వు చేయబట్టుకొని? నీకు నా తమ్ముడు అంటే తమ్ముడు ఉంటే ఆడి మీదే పేణాలని పెట్టుకు పెంచితే నాకు ఈ లోకంలో ఆడు తప్ప ఎవరూ లేదు. నాకు చదువు లేదు, డబ్బు దశకం లేదు. నాకు ఉన్నదంతా నా తమ్ముడే. కళ్ళు తెరవని పసిగుడ్డుగా ఆడి నా చేతుల్లో పెట్టి మా పెద్దాడు చచ్చిపోయాడు. అప్పటి నుంచి తల్లైనా తండ్రైనా నేనే అరిచేతుల్లో పెట్టుకు పెంచాను. నాకు మళ్ళీ నేను కూలి పని చేయాల్సిన గతి ఆడికి పట్టకూడదని బళ్ళో పడేసి చదివేశాను. ఆడు కలెక్టర్, గవర్నర్, పోలీసు అవుతాడని ఆశపడ్డాడు. ఆడెంత బాగా చదివేవాడు తెలుసా? సానుకు 2 కళాసు, ఎంఏ, బిఏ ఏంటంటే చదివేశాడు. నువ్వు చూడలేదు కానీ ఆయన్ని చూడడానికి 2 కళ్ళు చాలవంటే నమ్ము. బంగారు ముద్దలా మిసమిసలాడిపోయావు. దొరబెట్టానుకో ఆ చదువు చక్కదనమే ఆడి పాలట గండాలయ్యాయి. పట్నం కాలేజీలో చదువుకునేటప్పుడు మా జమీందార్ గారు అమ్మాయి ఈడు ప్రేమించుకున్నారంట. పెళ్లి చేసుకుందామని ప్రమాణాలు కూడా చేసుకున్నారంట. ఆహా, నువ్వే చెప్పు. ఒక పక్కన పెద్దాలు ఇట్టా కడుపు కట్టుకుని అట్టగట్టాలు పడి డబ్బు పంపి చదువుకోమంటే వీళ్ళు ఈ చిన్నోళ్ళు పెళ్లి చేసుకుంటామంటే ప్రమాణాలు చేసుకుంటారా? ఒట్టేసుకుంటారా? తప్ప కదా? నువ్వే చెప్పు. తప్పే, చాలా తప్పు. బహుశా అలా కన్నవారి కంట నీరు పెట్టించిన పాపానికి ఇలా పెళ్లాడాలనుకున్నవారు జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు తింటున్నారేమో. అవునా? అవునా? అట్టాంటి తప్పే చేయొద్దని నా తమ్ముడిని హెచ్చరించాడు. ఆ అమ్మాయి జమీందారు బిడ్డ. మనం చూస్తే కాళ్ళ దగ్గర బతికేవాళ్ళం. అదేం జరిగే పని కాదు, వద్దురా అని చెవుని ఇల్లు కట్టుకుని పోరాడు. ఆడన్నాడు, అన్నా నీకు తెలవదు, చదువుకున్నాడు మధ్య గొప్ప పేద తేడాలు ఉండవు, నువ్వు ఊరుకో అన్నాడు. నాజా మట్టిపుర్రా, ఆడికి భయం చెప్పొచ్చా? ఏదో చదువుకున్నాడు చెప్పారు కదా అని సరే బాబు అన్నాడు. ఈ సంగతి నాకు తెలిసినట్టే జమీందారికి తెలిసింది. కూతుర్ని చెడామడా తిప్పి ఆ రాత్రికి రాత్రి వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఏర్పాటు చేశాడు. ఈ సంగతి మావాడికి తెలిసి అన్నింటికి పరిగెత్తాడు. వీడిని చూసి ఆ అమ్మాయి పెళ్లిపేటల నుంచి లేచి వచ్చి వీడి కాళ్ళకు చుట్టుకుని నన్ను బలవంతాన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, కాపాడు అని వల 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 ఏడ్చిందండి. దాంతో పెళ్ళంతా గందరగోళం అయిపోయింది. పెళ్ళారు లేచెళ్ళిపోయారని జమీందారు మండిపడ్డాడు. కూతురు లాక్కెళ్ళి గదిలో పెట్టి తాళం వేశాడు. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా? వాడికి పిశాచి పట్టింది. నా తమ్ముడు నా పెళ్లి పందిట్లో గుంత కట్టేసి గుడ్డును బాధించినట్టు బాధించాడు. ఎలుగుడ్డులు లాంటి 4 మనుషులు చుట్టుముట్టి ఆ పసివాడిని చిత్రవద చేస్తా ఉంటే అదే విధంగా ఎదవలేకపోయాడు. అక్కడ ఈ కబురు నాకు పొలంలో ఉండగా తెలిసింది. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరమని పరిగెత్తాను. నా రక్తం దారబోసి పెంచుకున్నాను. ఆడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఆడిని పెళ్లి పేటల మీద చూడాలని కోరుకున్నాను. ఇలా నేను ఆ పెళ్లి పందిట్లో చూసింది ఏమిటి? నా తమ్ముడు నెత్తురు మడుగుల్లో మునిగి తేలుతున్నాడు. అన్నా అన్నా అని కిలకిల కొట్టుకుంటున్నాడు. ఆడి చూసేసరికి నా గుండె బద్దలైపోయింది, పైపేడం పైన ఎగిరిపోయింది. ఊరే తమ్ముడు, నాకు అన్యాయం చేసి వెళ్ళిపోమాకరా అని ఏడ్చాడు. అప్పుడు నా తమ్ముడు ఏమన్నాడో తెలుసా? అన్నా, నీకోసమే కొనూపిని మిగిల్చుకున్నాను. ఆ జమీందారు ఇంత పని చేసి మా 2 ప్రాణాలు తీశాడు. ప్రాణానికి ప్రాణం తీసుకు, నెత్తురుకు నెత్తురు కళ్ళ చూడు. నా మాట నిలబెట్టకపోయావా నువ్వు నాకు అన్నవే కాదు, నీ మూతి వేస్తే వేసవే కాదు అన్నా. అని నా చేతుల్లోనే ప్రాణాలు వదిలినట్టు. అంతే, చూసుకో. నా గుండె బగ్గున మండిపోతా ఉంది, నెత్తురు కొత్త కొత్త ఉడికిపోతా ఉంది.
ఊళ్ళంతా పగలు సగలు కక్కుతాను. చంపాల, నా తమ్ముడు ప్రాణం తీసిన చిత్రాలు చేసి చంపాల. అదొక్కటే నాకు తెలుసు. ఎక్కడ జమీందారు అంటే పరిగెత్తాను. అమ్మో, వాడు తెలుగురాడు, అప్పటికే పారిపోయాడు. నేను ఎదుగుతానా? వాడి ఇల్లు తోట దొడ్డి కానిచ్చాను. రాత్రి పగలనకుండా పరిగెత్తాను. దొరకరా, తెల్లారి కట్ట దొరికాను. ఇక చూసుకో, కొట్టాను, గుండెచ్చి దాపులు పెట్టాను. దెబ్బతో పడిపోయాను, కసి తీరా పడ్డాను. ఒళ్ళంతా తూట్లు పడేట్టుగా వచ్చాను. అక్కడితో వదిలానా? వాడిని లాక్కెళ్ళి పెళ్లి పందిట్లో నా తమ్ముడిని కాల్చిన చోట పడేసి కసి తీరా పోతాను. నెత్తులో నెత్తులు కలిసి పోతాను. ఒళ్ళంతా ముక్కలు ముక్కలుగా నరికి పారేశాను. ఎత్తునాడు పలకొచ్చి పడ్డాను. నేను దొరుకుతానా? అది తాతల దగ్గర రావడం. వాళ్ళు వెళ్ళి పోలీసులకు చెప్తున్నారు. వాళ్ళు కాలేసుకుని నన్ను కాల్చున్నారు. ఇవాళ నువ్వు వచ్చి పడ్డా. చెప్పు, ఇప్పుడు చెప్పు, నేను చేసింది తప్ప? నా తమ్ముడి సభ్యుడి మీద పగదించుకోవడం పాపమా, నేరమా? ఈ తప్ప నీకు తోస్తే ఇదిగో ఈ తుపాకీ పెట్టి నన్ను కాల్చి పారాయి. తప్పు ఒప్పుల మీద తీర్పు చెప్పే తాహత నాకు లేదు. మనిషి అన్న తర్వాత ఉద్రేకాలకు లోను కావడం సహజం. అప్పుడు మనం ఏం చేస్తున్నది మనకే తెలియదు. కానీ ఇప్పుడు జరిగింది కాదు, ఇక మీదట జరగవలసింది ఆలోచించుకోవాలి. ఎన్నాళ్ళు మీరు ఇలా పరిగెత్తగలరు? ఎన్నాళ్ళో ఎందుకు, ఇంకొక పూట నా తమ్ముని సభ్యురానికి నలుగురు మిగిలి ఉండాలి. ఆ నలుగురిని నరికి పారెత్తాను. అప్పుడు నేను ఏమైనా లెక్కలేదు. అయ్యో, ఇంకా హత్యలా? వద్దు, అది తప్పు. నా పగాళ్ళని ఎరకేసుకొస్తే నువ్వు వాళ్ళతో పాటే. జాగ్రత్త, వాళ్ళు చేసిన ఘోరానికి చిత్రాలు చెయ్యాల. చూడండి, నేరం చేసిన వాళ్ళని దండించడానికి న్యాయస్థానం ఉంది. ఆ పైన భగవంతుడున్నాడు. నా తమ్ముడిని చంపినాడు ఎవరయ్యాయి ఈ న్యాయాల తీర్పులు ఇప్పుడు చెప్పుతాం. బాబా, రంజా ఎదుగుందా? రంజా, మంచిగా హంతకులు వస్తుంటే చూస్తూ ఊరుకోలేదు. ఊరుకోలేకపోతే నువ్వు కూడా చంపేయండి. నన్ను తప్పి ముందుకు నడవండి.
చినుబుల్ల బోతేనమంతే వద్దు, నాకేం వద్దు. ఇదే దొన్న కూడా అనుకుంటున్నావేంటి? ఒరివి పన్ను అరపడి కూర తెలుసుకుని ఎగురున్నా. ఇగో నా తోడబుట్టిన సీతాలు లేదు, అది మా అమ్మకాడికి వెళ్ళిపోనాక ఈనాటికి ఇయ్యాలి మా ఇంట ఒరిపి వండడం తెలుసా? అంతే కదా లేపక్క? అంతే కదంటా మరే. కాకపోతే మొన్న పొలాలు అమ్మకున్నాడు, పోలేరమ్మకి ఉపారాలు ఎత్తిచ్చామనుకో. అవునే మర్చిపోనాను. బుద్ధి బుద్ధి అవు బుల్లె. మధ్యలో పోలేరమ్మ తల్లి, తర్వాత నువ్వే. బుల్లెమ్మ తీరు బుల్లెమ్మ ఇంచేప. మహాప్రభు మీకు నమస్కారం. నాకేం వద్దు, నన్ను పోనివ్వండి. మన సీతాలు ఇంతే కదా లచ్చక్క. ముఖ్యమైన కోపం సిర్రెత్తినాదో ఇలాగే దండం పెట్టి వనవద్దు పేబో అనేది. సీతాలు నా చెల్లాయి పుల్లమ్మా, నేనాకే బొద్దుగా ముద్దుగా బంతి పూల రథం వల్ల తిరిగేది. అరేదే అతను లేచి వెళ్ళిపోతావేటి? కోడిను నువ్వన్న చెప్పులు అచ్చక్క. నువ్వు అలా గొండ్రా తింటది. నేను తిన్ను. ఇదిగో మీరు ఇలా విసిగిస్తే నేను వెళ్ళి ఏ బాలన్నా పడి చేస్తానంతే. చిచి చిచి, అత్తన కర్మ. అదేంటి తల్లి, బతికి బట్ట కడతాక అందరూ నానా కట్టాలు పడతా ఉంటే నువ్వు పోయి సస్తానంట బేటి. లక్క ఏటంట వేటి? దీని వరుస ఏటని? ఏడస్తున్నదే, నవ్వుతున్నదే, గుడ్డెర చేస్తున్నదే, బెదరుతున్నదే, సత్తానంటున్నది. ఏటంటావు? అదేరా నాకు తెలకుంటున్నది. ఒకవేళ గాలి సాకనేది కదా? అవును రోయ్, కావచ్చు. కదా కదా, నాకు అప్పుడే అనిపించినది. గాలేనక్క, గాలే. గాలేరా, నువ్వు బేగ లగెత్తుకెళ్ళి ఆ గండాచారి గౌరవానికి కాకేసుకురా. గాలే, ముమ్మాటికి గాలే. స్వామి దండాలు, స్వామి దండాలు. రా గౌరయ్యన్న, సమయానికి వచ్చినావు. నేను నీ కాడికి వచ్చి పిలుచుకొద్దాం అనుకుంటున్నాను. పిల్లవడానికి నువ్వెవడురా? ఆ పిశాచే పిలిచింది. రే గౌరయ్య, శాంత ఇంట్లో కొత్త పిల్ల పట్టుకున్నాను, నీకు సేవ ఉంటే వచ్చి నన్ను వెళ్ళగొట్టరా అని సవాల్ చేసింది. బాబు పిలిచేస్తే పిలిచినాదా? పిలిస్తే నాకేమిటి భయం? శరభ 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 అంటే వీరభద్రుడు పలికి ఏం నాయనా నాతో పనుందా అంటాడు. కాళీ జై కాళీ కాళేశ్వరి దేవి అంటే ఆ పోలేరం ప్రత్యక్షమై ఏం బిడ్డ నేనే రావాలా, నా భటుల్ని పంపిస్తే చాలా అంటుంది. నాకేమిటి భయం, దెయ్యాలకి దెయ్యాన్ని. రాములు బుల్లెమ్మ, స్వాములు చాలా మంచి ఆయన. దండం పెట్టు, దండం పెట్టు. అదే దండమా గొడ్డలు పెట్టా? చిన్నపిల్ల అపరాధం, అపరాధం. చిట్టి ఇదే ఏమిటా చిట్టి పొట్టేలు? బుల్లెమ్మ, స్వాములు ఈ ఊళ్ళో అందరినీ అలానే పిలుస్తారు. అంతే అంతే అంతే.
చెయ్యవు. ఎందుకు జాతకం చూడ్డానికే? ఇదివరకు అదే చూచుకోండి, గిట్టుబాటు లేక ఇప్పుడు గుళ్ళో గంట కొడుతున్నాం. చేయితే స్వాములు చెయ్యి అక్కడ. శాంతయ్య, శాంతయ్య, నీకు కళ్ళు కనిపించడం లేదురా? నేను స్వాముల్ని కాదురా, తల్లిని, అమ్మనిగా అమ్మని, కోలేరమ్మని. బాగా చెప్పవరా భర్త. మా బుల్లెమ్మకు గాలి సోకినాదని భయం కొన్నది. వైనవు చెప్పు తల్లి. ఎనుకోర ఎనుకోర నరుడు, ఎవరంబు చెబుతాను ఎనుకో. 6 మాసాల నాడు బుల్లెమ్మ ఇల్లెడితే పెట్టెళ్ళినాది, కన్నోరి నుదులేసినాది, కట్టుకొన్నోరు నుదులేసినాది. అదా కదా, అందుకేనంటే బావిలో పడతానంటది, చస్తానంటది. అవునరా, బావిలో పడ చూసినాది బుల్లెమ్మ, బావిలో పడ చూసినాది. చింతా చెట్టు దిగురు బట్టి ఎలాడేటి ఎర్రి తిట్టి బుల్లెమ్మ మీద తివాలింది, బుల్లెమ్మ మీద తివాలింది. చిత్రమ్మ చదివై పట్టుకున్నారా? అవును రో పగట. బాబు ఏం దర్శనములు? తల్లి తల్లి గాలి దింపే తల్లి దింపే. నువ్వు చెబితే చేత్తో తీసుకుని లేచి వెళ్ళిపోతుంది. కాలి ఏంటి చేయాలరా? నా భక్తుడికి అన్యాయం చేస్తావా? ఆడి పొట్ట కొడతావా? ఏం లేదురా, నా భక్తుడు పంచెలు చూడరా, సివికి తిరిగిపోయి ఆయన చూస్తుంటే నాకే దుఃఖం వస్తుంది. రేపు 2 కొనెట్టుకుంటానే తల్లి. దాంతో పాటు సాదర ఖర్చు 5ో 10 ఇచ్చుకుంటుండు. తల్లి ఇంకా ఉంది, నా భక్తుడికి కోడి కూర అంటే ఎక్కువ ఇష్టం, ఒక జత కోళ్ళు పంపించుకుంటా తల్లి. దాంతో పాటు కాయ. ఏ కాయ తల్లి? భక్తుడు మాట్లాడి అలాగే ఇచ్చుకుంటానే తల్లి. ఉండు ఆలోచించుకొని ఆడి పెళ్ళడానికి ఒక చీర పెట్టు, ఆడికి పంచి పెట్టి దానికి చీర పెట్టకపోతే చంపేస్తాడు. అలాగే ఇచ్చుకుంటాను తల్లి, కానీ బుల్లెమ్మ మీద గాలి దిగిపోతుందిగా. పోతది. యాట్ని కోడిని దక్షిణిచ్చుకో, వీబుద్దు సడి తీసుకో. అమ్మ దిగిపోతున్నదే. ఆరుతుందా ఆరితే ఏమిటమ్మా ఈ గొడవంతా? దెయ్యం పట్టింది మీ దొంగ వైద్యుడికా నాకా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలతో మీకు మీరే అన్యాయం చేసుకుంటే. అయ్యో అయ్యో లెంపలేసుకో తల్లే, అది దెయ్యం కాదు, అమ్మోరు. అమ్మోరికి మాట ప్రకారం చేస్తే గాలి తూలి ఉప్పు ఎగిరిపోతాయి. నాన్ సెన్స్. గాలి లేదు, ధూళి లేదు. మీ పిచ్చి నమ్మకాలు నానెత్తి రుద్దకండి. ఏమిటి శాంతయ్య, 1000 ఏనుగులు తొక్కినట్టు ఉళ్ళంతా బరువుగా ఉందో ఏం చేద్దంటావు? ఏనుగులు కాదు, దెయ్యం. దెయ్యం ఎక్కి తొక్కింది. అమ్మ బాబోయ్, దెయ్యమే. దయ్యమేటి? అమ్మోరు చల్లని తల్లి నీ మీద పూనకం వచ్చేసినది. అమ్మోరే, నా మీదే పూనకమే. ఆర్తికి దండం పెట్టావా? ఇచ్చేసినాను. ఏం చెప్పింది? అదే పిల్లదాని మీద గాలి సోకినది, పూజ గీజి చేయించు అన్నది. అటనే తల్లి అని దండ పట్టేసినాను. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. ఏంటి శాంతయ్య, నా గురించి ఏదో చెప్పినట్టు గుర్తుకొస్తుంది. ఏట్లేదు. ఏదో జోడు కోళ్ళు ఇమ్మని చెప్పలేదు. రేపు సంతలో కొని అప్పించుకుంటా. ఇంకేం చెప్పింది? ఇంకేట్లేదు. తెలీదా? నాకు మా ఇంటి దానికి బట్టలు పెట్టమని చెప్పినట్టు గుర్తుకు. పూనకల్లో చెప్పుకున్నాయన్ని బాగా జ్ఞాపకున్నాయి నీకు? జ్ఞాపకం కాదు బుల్లెమ్మ, ఆ తల్లి అలా పలికిస్తున్నది. అవునవును, ఇంకేం పలికింది? ఇంకేట్లేదే. అదేంటి అయ్యా, అసలు పాయింట్ మర్చిపోయావు. ఏటి స్వాములు? అదే నా సాదర ఖర్చుకి 5ో 10 ఏమని చెప్పలే? చెప్పినది ఇస్తలే. అంతే మరి. ఇప్పుడా? ఇంకెప్పుడు? అప్పుడప్పుడు కదా. ఇప్పుడు ఇవ్వు. చెట్టుకో. వచ్చిన పని అయిపోయింది. అదేంటి స్వాములు? స్వాములు కాదు, ఆ పిల్ల మాట ఏంటి చేసినావు? ఏం పిల్ల? ఓరి గాలయ్యా. ఓహో అదా, ఇదిగో ఇది మంత్రించిన విభూతి. సాయంకాలానికల్లా పిల్లదానికి తలారా నీళ్లు పోసి పసుపు రాసి కొత్త చీర కట్టి గదిలో పెట్టి మంచం మీద కూర్చోబెట్టి తలుపు తాళం వేసి వెనకొచ్చి చొక్కోడి శాఖ లోపలికి వెళ్ళి పిల్లదాంతో మాట్లాడు.
సరిగ్గా మాట్లాడిందా వెనకొచ్చి ఏంటి వెనక్కి 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 ఏదన్నా గొడవ చేసిందా గుప్పుడు విభూతి తీసుకో జామ్ జంబారి డామ్ డంబారి బాంబ్ బంబారి అని ముఖమే కొట్టు మళ్ళీ గొడవ చేసిందా జామ్ జంబారి బాంబ్ బంబారి డామ్ డంబారి కొట్టి మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు మళ్ళీ కొట్టు అలా ఎంతసేపు కొట్టాలి ఏంటయ్యా? జబ్బు అడిపోయేదాకా కొట్టాలి. అడిపోతానా? నన్ను పిలువు నేను వస్తాను. ఏటి నువ్వు కూకో రాత్రికి మన ఇంట్లో కోడుకోర దుకాణాలు కట్టేక ముందే వెళ్ళి ఏటి చాన్ చంపాలి టాక్ చంపాలి